తులసి మొక్కకి నీళ్లు పోస్తూ పూజ చేస్తూ పఠించవలసిన శ్లోకం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. నమః తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. దీనర్థం: దేని యొక్క మూల భాగంలో సకల తీర్థాలు, మధ్య భాగంలో సకల దేవతలు, అగ్రభాగంలో సకల వేదాలు కొలువయున్నాయో అట్టి తులసీమాతకి నేను నమస్కరిస్తున్నాను. కళ్యాణివై, విష్ణుప్రియవై, మహాలక్ష్మి రూపంలో కొలువయుండి సకల సంపదలు ప్రాప్తింపజేయునట్టి శ్రీ తులసీమాతకి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఇలా తులసి మొక్కకి నీళ్లు పోస్తూ ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. తులసి మొక్కకి నీళ్లు పోస్తూ పూజ చేస్తూ పఠించవలసిన శ్లోకం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. నమః తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. దీనర్థం: దేని యొక్క మూల భాగంలో సకల తీర్థాలు, మధ్య భాగంలో సకల దేవతలు, అగ్రభాగంలో సకల వేదాలు కొలువయున్నాయో అట్టి తులసీమాతకి నేను నమస్కరిస్తున్నాను. కళ్యాణివై, విష్ణుప్రియవై, మహాలక్ష్మి రూపంలో కొలువయుండి సకల సంపదలు ప్రాప్తింపజేయునట్టి శ్రీ తులసీమాతకి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఇలా తులసి మొక్కకి నీళ్లు పోస్తూ ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.